మగధీర లాంటి సినిమాలు తీసి హైప్ ఇచ్చాడు రామ్ చరణ్కి. రామ్ చరణ్కి హైప్ ఇవ్వటానికి అల్లు అరవింద్ ఎవరు? అసలు అల్లు అరవింద్కి హైప్ ఎవరు ఇచ్చారు? చిరంజీవి గారు ఇచ్చారు. అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ సినిమా పతాకం మీద దాదాపుగా నాకు తెలిసి ఒక 16 సినిమాలు 17 సినిమాలు తీసినట్టున్నారు. సబ్జెక్టు కరెక్షన్ క్లారిటీ గుర్తులేదు. ఓకే. సో ఆ రేంజ్లో 15 నుంచి 20 సినిమాలు ఆ రేంజ్లో తీశారు గీతా ఆర్ట్స్ మీద. గీతా ఆర్ట్స్ పెట్టిన తర్వాత వరుసగా 3 సినిమాలు తీశారు. ఒక సినిమా దాసరి నారాయణరావు గారితో, 2 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ దాసరి నారాయణరావు తోటే, దాసరి నారాయణరావు పాలకొల్లు, వీళ్ళది పాలకొల్లు, ఆ రకంగా అల్లు రామలింగయ్య గారు కొడుకు కాబట్టి సరే అని దాసరి నారాయణరావు గారు ఏదో అవకాశం ఇచ్చారు. ఒక సినిమా తీశారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకో సినిమా తీశారు. ఆ తర్వాత ఇంకో సినిమా తీశారు. ఏవి జనానికి గుర్తుండే సినిమాలు కాదు. చిరంజీవి గారిని అల్లుడు చేసుకున్న తర్వాత వరుసగా మెగా ఇంట్లో 10 సినిమాలు చేశాడు ఆయన. ఓకే. మగధీరతో సహా 10 సినిమాలు చేశాడు. ఆ 10 సినిమాలే కదా వరుసగా అవే చేశాడు. చిరంజీవి గారితోనే సినిమాలు చేశాడు వరుసగా. మరి ఎవరికి లిఫ్ట్ ఇచ్చారు? సరే మీరు చెప్పింది ఇప్పుడు సినిమా చిరంజీవి గారి కోసం సినిమా తీయడానికి లైన్లో నిర్మాతలు సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్న దశలో కిరాతకుడి నుంచి అనేక సినిమాలు, కిరాతకుడితో మొదలు పెడితే అనేక సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు తీసే అవకాశాన్ని అల్లు అరవింద్ గారికి చిరంజీవి గారు ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి ఎవరు లిఫ్ట్ చేసినట్టు? సార్ మీరు చెప్పిందే నిజం అనుకుందాం. సో అదే నిజమైతే అంత మంచి పని చేసిన చిరంజీవి గారితో ఎందుకు ఇంత క్లాషెస్ నడుస్తుంది? దీని కోల్డ్ వార్ అనొచ్చు, సో ఏదైనా అనొచ్చు. క్లాషెస్ అంటే ఏంటంటే అల్లు అర్జున్ని ద బెస్ట్ చేయాలి, టాప్ చేయాలి. ఈ స్వార్థమే ఈ రకమైన ఆలోచనలకు మూలమైంది అంట. సార్ స్వార్థం ఎక్కడుంది సార్? ఒక కొడుకుని గొప్పోడిని చేయడంలో, తండ్రి ఒక కొడుకుని గొప్పోడిని చేయటంలో పక్క వాళ్ళను మనం తొక్కేయాలి అనుకునేంత ఆలోచనలు ఉండక్కర్లేదు కదా అంట నేను. ఒక విషయం చూడండి, చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు ఇంట్లోంచి అనేక మంది హీరోలు వచ్చారు. చిరంజీవి గారు ఫంక్షన్కి వస్తే అల్లు అర్జున్ ఒకవైపు, రామ్ చరణ్ ఒకవైపు నిలబెట్టుకొని మాట్లాడేవాడు ఆ దశ నుంచి. సో చిరంజీవి గారు హీరో నెంబర్ 1 మెగాస్టార్. ఆటోమేటిక్గా ఉంటే గింటే చిరంజీవి గారికి ఉండాలా, నా కొడుకు నా స్థానాన్ని భర్తీ చేయాలి అని ఒక ఆలోచన చిరంజీవి గారికి ఉండాలా. అలాంటి చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీలో 8 మంది హీరోలను తయారు చేశాడు. 8 మంది హీరోలని. చిరంజీవి గారికి అనుకోకుండానే ఇవన్నీ జరుగుతాయా? చిరంజీవి గారి ప్రమేయం లేకుండానే జరుగుతాయా? ఆర్య సుకుమార్ మొన్న ఏం చెప్పాడు? ఒక స్క్రిప్ట్ చెప్తే చాలా బాగుంది, నువ్వు దర్శకుడికి అనుభవం లేదని నువ్వు ఆలోచించకు, ఈ సినిమాని బన్నీకి ఇవ్వు, సూపర్ హిట్ అయింది, ఆ కుర్రాళ్ళు బాగా తపనుంది, చేస్తాడని చెప్పేసి సుకుమార్ గారిని చిరంజీవి గారు రికమెండ్ చేస్తే ఆర్య తీశాడు. ఓ నిజమా సార్? సుకుమార్ చెప్పాడు కదా మొన్న ఒక ఫంక్షన్లో, నేను చిరంజీవి గారికి కథ వినిపించి చెప్పాను, అల్లు అరవింద్ గారు చెప్పాను సార్, ఆయన సంకోచిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, నాకు అనుభవం లేదంటున్నారు అనేసి ఆయన అవకాశం ఇవ్వలేదు, మీరు ఒకసారి వినండి అంటే, సరే వినిన తర్వాత చాలా బాగుంది అని చెప్పి అల్లు అరవింద్కి ఫోన్ చేసి, చాలా బాగుంది సినిమా, కథ చాలా అబ్బాయి కథ చెప్పే విధానం చాలా బాగుంది, సో సూపర్ హిట్ అయింది, అది నువ్వు బన్నీకి ఈ సినిమా చేస్తే అవకాశం ఇస్తే మంచి హిట్ అవుతుంది సినిమా, అలాగే కుర్రాళ్ళు కూడా మంచి తపనుంది, మంచి డైరెక్టర్ అవుతాడని చెప్పాడు. సో ఆయన ఫోన్ చేసి చెప్పిన తర్వాత అల్లు అరవింద్ లేదు అబ్బాయికి అనుభవం లేదు, అబ్బాయి చేయగలడో లేదో అని, ఏం కాదు నన్ను నమ్ము చేస్తాడన్నాడు. చిరంజీవి గారు చెప్పిన తర్వాతనే నాకు అవకాశం వచ్చిందని చెప్పాడు. ఒక ఇంటర్వ్యూలో స్టేజ్ మీద చెప్పాడు మొన్న. అంటే నేనేమంటున్నా, చిరంజీవి గారు నెంబర్ 1 మెగాస్టార్ తనయుడు మెగాస్టారే అవ్వాలని సహజంగా కోరుకోవడం తప్పులేదు. అలాంటి మెగాస్టార్ తన కుటుంబంలో 8 మందిని ప్రోత్సహించాడు ఓవరాల్గా హీరోలుగా. తన తమ్ముడు, తన కొడుకు, తన తమ్ముడు కొడుకు అల్లు అర్జును, అల్లు శిరీషు, సాయి ధర్మ తేజ్, తర్వాత అబ్బాయి వైష్ణవ్ తేజ్, ఇట్లా దాదాపు 7-8 మంది హీరోల్ని తను ప్రోత్సహించాడు. సో అదేవిధంగా అంత నిస్వార్థంగా ఆయన ఉన్నప్పుడు అల్లు అరవింద్ గారు ఎందుకు ఇలా ఆలోచించాలి అంటే, నేనేమంటున్నాను, ఎవరిది వాళ్ళకే. డెఫినెట్గా ఒక తండ్రిగా కొడుకు సినిమా హిట్ అవ్వాలని కోరుకోవడంలో తప్పేం లేదు, కానీ టాప్ నెంబర్ 1 ఈడే అవ్వాలి,
వీడియో అవ్వాలి, మా బావ కంటే మా బావ కొడుకు కంటే నా మేనల్లుడు కంటే ఈ అవ్వాలి అని నువ్వు అది దానికి తగ్గట్టుగా వ్యూహాలు ప్రతి వ్యూహాలు వేయక్కర్లేదు కదా, నీ వాళ్ళే కదా అందరూ. అదంతా అంతే, అంతకు మించి ఏం లే. నువ్వు ఇవాళ ఇన్ని సినిమాలు తీసి ఇంత గొప్ప పొజిషన్కి వెళ్ళావు. ఆ నలుగురు సినిమా ఇండస్ట్రీ అని మాట్లాడుకుంటున్నారంటే ఆ నలుగురిలో అల్లు అరవింద్ ఒకడయ్యాడంటే ఎక్కడి నుంచి అయ్యాడు, ఏ స్థాయి నుంచి వచ్చాడు, ఏ స్థాయిలో అయ్యాడు, ఇవన్నీ కూడా చూడాలి కదా. సో చిరంజీవి గారు ఒక మాట అన్నారు, మీ స్టేజ్ మీదే చెప్పారు, మీకు గుర్తుందో లేదు, అల్లు రామలింగ గారి ఫంక్షన్లో. చిరంజీవి గారు పెళ్లి చేసుకోవడానికి 4 రోజులు టైం లేదు, అంత బిజీ ఉన్నాడు. ఆయన పెళ్లి చేసుకునే టైంలో ఆయనని తీసుకొచ్చి ఆయన వీళ్ళు ఇంప్రూవ్ చేయలేదు. ఆయన పెళ్లి చేసుకునే సమయానికి ఆయన మన ఇంట్లో ఉంటే బాగుంటుందని తాపత్రయపడి అటు చేరి ఇటు చేరి మొత్తం అన్ని రకాల రికమెండేషన్లు చేసి చిరంజీవిని పట్టారు అని ఆయన చెప్పాడు. చిరంజీవి గారు చెప్పాడు సభాముఖంగా. సో చిరంజీవి గారికి 4 రోజులు పెళ్లి చేసుకోవడానికి సమయం లేదు, టైం లేదు ఆయనకి ఆ రోజుల్లో. సో అంత బిజీ ఆర్టిస్ట్. సో జనమంతా నిర్మాతలంతా ఎవరో కొత్త హీరో వచ్చాడయ్యా, ఆ హీరోకి పాటలు మళ్ళీ రిపీట్ అంటున్నారు ఆడియన్సు, మళ్ళీ ఆ పాటలు రీల్ మళ్ళీ ఒకసారి వేయండి అని చెప్పేసి ఆపి మళ్ళీ అడుగుతున్నారు, ఎవరో వచ్చారు కొత్త హీరో అని చెప్పేసి చూస్తూ కేరింతలు కుడుతున్న సమయంలో ఆయనకి పెళ్లి చేశారు. సో అక్కడి నుంచి చూస్తే గీతా ఆర్ట్స్ బతికిందే చిరంజీవి గారి సినిమాల మీద. ఓకే, ఆల్రెడీ స్టార్ అనే వ్యక్తితోనే పెళ్లి చేశారు, పెళ్ళి అయిన తర్వాత స్టార్ అవ్వలేదు. ఆల్రెడీ స్టార్. నువ్వు యూట్యూబ్లో ఉన్నావు రామ్ చరణ్, యూట్యూబ్లో టెక్నీషియన్గా లేకపోతే యాంకర్గా ఉన్నప్పుడు నువ్వు ఒకళ్ళని చూడగానే, ఒక ప్రోగ్రామ్ చేసే తీరు చూడగానే నువ్వు చెప్పగలుగుతావు లేదా, ఇతనికి ఈ అమ్మాయికి భవిష్యత్తు ఉంది, డెఫినెట్గా ఈ అమ్మాయిని మన ఛానల్లో పెట్టుకుంటే బాగుంటుంది, ఎక్కడో చేస్తుంది 20,000కి చేస్తుంది, ఈ అమ్మాయిని 30 కాదు 40 ఇచ్చాను లాగాలి, ఎందుకంటే ఈ అమ్మాయి పెద్ద యాంకర్ అవుతుంది, ఆ కళలు అమ్మాయిలు కనబడిపోతున్నాయి అనిపిస్తుందా లేదా నీకు? అనిపిస్తుంది, నీ అనుభవం చెప్తుంది అది. సో అట్లానే అల్లు రామలింగయ్య గారికి కూడా అనిపించింది, ఇతరుల స్పార్క్ ఉంది, మామూలోడు కాదు, తినేస్తాడు ఇండస్ట్రీని అనుకున్నాడు, చేశాడు. సో ఆయన అనుభవం ఆయన చెప్పింది. అంటే నేను తప్పు పట్టట్లేదు ఎవరిని, కానీ నేను అంటున్నది ఏంటంటే ఈ అసందర్భంగా మాట్లాడి నొచ్చుకునేలా చేసే బదులు ప్యాచప్ కోసం ప్రయత్నం చేయాలి. మీరందరూ ప్యాచప్ కోసం ప్రయత్నం చేయకుండా ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదేమో, ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అర్థమైంది సార్. సో వాళ్ళ కుటుంబంలో ఉండే గొడవలు ఒక ముగింపుకు రావాలని మనం కూడా గొడవలు కాదు, మళ్ళీ ఇక్కడ గొడవలు అని ప్రత్యక్షంగా ఒకళ్ళ మధ్య ఒకళ్ళ వారు ఉండదు, ఒక రకమైన కోల్డ్ వార్, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిపత్యం చెలాయించాలన్న కోల్డ్ వార్. సో మీరు అదే ఏదైతే అంటున్నారో అదొక ముగింపుకి రావాలన్న తలంపు అల్లు అరవింద్ గారిలో ఉండుంటే నిన్న చిరంజీవి గారిని ఆహ్వానించేవారు, ప్యాచప్ అయిపోయేది. అల్లు అర్జున్ గారు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారా లేదా మొన్న? వెళ్ళి ప్యాచప్ అవుతోంది, ఇక కలుస్తున్నారు అనుకునే సమయంలో మళ్ళీ ఈ కామెంట్ చేయడం అనేది కొంచెం వివాదాస్పదంగా మారింది అనుకోవచ్చు సార్. మీడియా అంతా ఇదే అంశాన్ని చిలువల పొలవలు రాస్తున్నారు. వైసీపీ ఫేవర్ మీడియా రాస్తుంది, టీడీపీ ఫేవర్ మీడియా రాస్తుంది, అందరు రాస్తున్నారు. దానికి ఒక సమాధానం చెప్పాలి కాబట్టి ఇవాళ మనం కూడా ఈ అంశాన్ని మాట్లాడాం, అంతే తప్ప మనం దీన్ని ఇంకా పెద్ద చేయాలని కాదు. అంటే బేసిక్గా ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ మీడియా ఛానళ్ళు కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి పెడుతూ ఉంటారు సార్. అవును, ఆసక్తే కదా, ఆసక్తికరమైన థంబ్నెయిల్స్ పెట్టి బయట ప్రచారం జరుగుతూనే ఉంటుంది. సో వీటన్నిటికీ పులి స్టాప్ పడాలని మనం కూడా అనుకుందాం సార్. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ రామ్ చరణ్.